శ్రీ గురుభ్యో నమః. భవారణ్య కుటారిక. సంసారమనే అరణ్యానికి గొడ్డలి వంటిది అమ్మ. సంసారం అంటే మాటిమాటికి పుడుతూ కష్టసుఖాలు అనుభవిస్తూ మరణిస్తూ మళ్ళీ పుడుతూ ఇలా చక్రభ్రమణంలా ఉంటుంది కాబట్టి సంసార చక్రం అన్నారు. సంసారాన్ని అరణ్యంతో ఎందుకు పోల్చారంటే అరణ్యంలో ఉండే చెట్లు కూడా మాటిమాటికి పుడుతూ నరకబడుతూ చిగురిస్తూ క్షీణిస్తూ నశిస్తూ మళ్ళీ మొలకెత్తుతూ పెరుగుతూ ఉండే లక్షణం ఉంది కాబట్టి సంసారణ్యం అన్నారు. ఈ సంసార అరణ్యాన్ని సమూలంగా నాశనం చేయాలంటే చిన్ని చిన్ని ఆయుధాలు చాలవు. గండ్రగొడ్డలి ఒక్కటే సమూలంగా నాశనం చేయగలదు. సంసారంలో భౌతిక బంధం కన్నా మానసిక బంధమే మనిషికి ఇబ్బందులను కలుగజేస్తోంది. తెగవలసింది ఈ మానసిక బంధమే. దీనిని నరకడానికి ఉపయోగించే గొడ్డలి కూడా భౌతికమైనది కాకూడదు. జ్ఞానప్రసూనాంబ అనే గొడ్డలితో మానసిక బంధాన్ని తెగ నరకాలి. అమ్మకు ఆయుధాలు అవసరం లేదు, అమ్మే ఓ ఆయుధం అని తెలపడానికి సంకేతమే అమ్మ చేతిలో ఆయుధం. అడవిని నరికితే మళ్ళీ చిగురిస్తుంది. జ్ఞానాంబ అనే గొడ్డలితో సంసారమనే అరణ్యాన్ని నరికితే మళ్ళీ చిగురించదు. జ్ఞానవాసిష్టంలో ఓ కథ ఉంది. సికిధ్వజుడు అనే రాజు వైరాగ్యం చెంది రాజ్యాన్ని త్యజించి అరణ్యానికి వెళ్ళిపోతాడు. రాణి పేరు చూడాల. ఆమె అప్పటికే జ్ఞాని. జ్ఞాని అయిన చూడాల సాధకుడైన తన భర్త సికిధ్వజుని వద్దకు వెళ్ళి నీవసలు పరిత్యాగమే చేయలేదు అంటుంది. ఆ రాజు తానున్న పర్ణశాలను, కమండలాన్ని, యోగదండాన్ని, జపమాలను అన్నీ వదిలి నిలబడతాడు. నీవింకా పరిత్యాగం చేయనేలేదు అంటుంది. ఓ, ఈ శరీరం ఒకటుంది కదా, దీనిని లోయలోకి పడదోస్తా అంటూ లోయవైపుకు రాజు నడుస్తుంటే ఆగు, శరీరాన్ని నశింపచేసినా సరే అది నిజమైన పరిత్యాగం కాదు అంటుంది రాణి. మరెలా అడుగుతాడు రాజు. చిత్త పరిత్యాగమే సర్వపరిత్యాగం అంటుంది రాణి. జ్ఞాని అయిన చూడాల సాధకుడైన భర్త సికిధ్వజునికి ఎన్ని పరీక్షలు పెట్టిందో చదివితే ఆశ్చర్యంగా ఉంటుంది. అందులో చిట్ట చివరి పరీక్ష పరాయి మగాడితో రమిస్తున్నట్టు భర్తకు ఓ దృశ్యాన్ని కల్పించడం. ఆ దృశ్యం చూసి కూడా అతడు చలించకుండా వారిని క్షమాపణలు కోరి తప్పుకుంటాడు. అప్పుడు చూడాల తన భర్త స్థితప్రజ్ఞుడయ్యాడని నిశ్చయం చేసుకుంటుంది. మనస్సే సంసారం. మనసును విడిస్తే అడవిలో ఉన్నా ఒకటే, నగరంలో ఉన్నా ఒకటే అని భర్తను తిరిగి రాజ్యానికి తీసుకెళ్తుంది. జ్ఞానవాసిష్టం లాంటి గొప్ప ఆధ్యాత్మిక గ్రంథం దానిని చివరి పరీక్షగా నిర్ణయించింది అంటే మనుషుల్లో నాది అనే మనోజాడ్యం ఎంత బలీయంగా ఉంటుందో చూపించడం కోసమే దానిని చివరి పరీక్షగా పెట్టడం జరిగింది. సంసారం అంటే కుటుంబం కాదు, నాది అనే మమకారమే సంసారం. దానికి గొడ్డలి పెట్టు లాంటిది అమ్మ నామం, అమ్మ రూపం, అమృతత్వం.